నటుడు శివాజీ మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యారు. వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు వచ్చారు. శివాజీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. మహిళలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన మాటలు టాలీవుడ్ లో దుమారం రేపాయి. దండోరా సినిమా ప్రమోషన్ లో శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలువురు సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా ఆయనపై విమర్శలు గుప్పించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దీనిపై శివాజీ స్పందించి వివరణ కూడా ఇచ్చారు. తాను మాట్లాడిన మాటల వల్ల ఇబ్బంది కలిగిందని, కానీ తన ఉద్దేశం తప్పు కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణ తెలిపారు. అయినప్పటికీ శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు కమిషన్ ముందుకు హాజరయ్యారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే టోటల్ గా చూసుకుంటే కనుక శివాజీ ఈ రోజు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన క్రమం లోపల తన ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక సోషల్ మీడియా ఆ వేదికగా వచ్చినటువంటి ఆ మాటలు స్త్రీల వస్త్రధారణ గురించి మాత్రమే మాట్లాడాను, కానీ ఉద్దేశపూర్వకమైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏవో ఆ ఫ్లో లో ఒక 2 మాటలు మాత్రమే రావడం జరిగింది. దానికి సోషల్ మీడియా వేదికగానే నేను సారీ చెప్పానంటూ కూడా అయితే మహిళా కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి తీవ్ర మనస్తాపానికి కూడా గురవుతున్నాను అంటూ కూడా అయితే ఈ యొక్క అక్కడ మహిళా కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క శివాజీ చెప్పినటువంటి స్టేట్మెంట్ ను మహిళా కమిషన్ వాళ్ళు రికార్డ్ కూడా చేశారు. రికార్డ్ చేసిన క్రమం లోపల మరి కాసేపట్లో మొత్తం టోల్గా వివరణ, లిఖిత పూర్వక వివరణ కూడా ఇచ్చేసి బయటికి రానున్న నేపథ్యంలో అదే మీడియాతో కూడా మాట్లాడే ఉద్దేశం ఉంది. ఇప్పటికే దీనిపైన అదే తెలియనట్టు ప్రకాష్ రాజ్ కానీ ఇటు నాగబాబు కూడా స్పందించారు. స్త్రీల వస్త్రధారణ గురించి ఎలాంటి అయితే మొత్తం అలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుండకూడదు అంటూ కూడా ఆ వ్యాఖ్యలు మాట్లాడిన నేపథ్యంలో అయితే మహిళా కమిషన్ ముందు కూడా శివాజీ క్షమాపణలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.